ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మై ఫేవరెట్ కెమెరా ఎప్పటి నుంచో దీన్ని కొనాలి అని చెప్పి వెయిట్ చేసి ఫైనల్గా ఇవాళే డెలివరీ అయింది. సో ఈ వీడియోలో ఈ కెమెరా ఏంటి, దీన్ని నేను ఎందుకు తీసుకున్నా, ప్రైస్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా కెమెరా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి DJI యాక్షన్ 5 Pro కెమెరా. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ డెలివరీ అయింది. అంటే ఆర్డర్ చేసిన 2 డేస్కే వచ్చేసింది. అమెజాన్లో ఓపెన్ బాక్స్ డెలివరీ లేదనమాట, మనమే చెక్ చేసుకోవాలి. అందుకే నేను రాగానే ఫస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో ఇంకా దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇంక నుంచి మన వీడియోస్ ఎక్కువ మోటో వ్లాగింగ్ వీడియోస్ అన్నీ ఈ కెమెరాలోనే తీద్దాం అనుకుంటున్నా. ఏమైనా కానీ ఇలాగ కొత్తవి కవర్ చించేటప్పుడు ఆ ఫీలు వేరే లెవెల్ అంతే. ఓకే, 2 బాక్సులు ఇచ్చారు. కొబ్బదేసి 2 కెమెరాలు ఇచ్చారా ఏంది. ఇది దాన్ని ఇక్కడ రాస్తుంది. ఇది వచ్చేసి ఓస్మో యాక్షన్ 5 Pro అండ్ ఇది దానికి సంబంధించిన యాక్సెసరీస్, అంటే దీని బ్యాటరీస్, యాక్సెసరీస్, కేబుల్స్ అవి ఉంటాయి కదా, అవి దీంట్లో. ఇంకోటి కూడా ఉంది దీంట్లో ఏంటో. ఓకే, స్టాండ్ కూడా ఇచ్చారు మనకి. సో మనకి బాక్స్ లోపల వచ్చింది ఇదొకటి, దీంట్లో కెమెరా ఉంది అండ్ దీంట్లో యాక్సెసరీస్ ఉన్నాయి ఈ కెమెరాకి సంబంధించినవి. అండ్ ఎక్స్ట్రాగా ఒక స్టిక్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఈ కెమెరా బాక్స్ని ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ చాలా సింపుల్గా అండ్ చాలా నీట్గా వచ్చింది. ఇది ఓకే, ఇది కెమెరా డబ్బా. ఇది మెయిన్ కెమెరా. చూడండి ఎంత బుడ్డదిగా, ఎంత బుజ్జిగా ఉందో. ఏమైనా కానీ యాక్షన్ నాకు నార్మల్గా ఈ కెమెరాల కంటే, మొబైల్ కెమెరాల కన్నా ఈ యాక్షన్ కెమెరాలు చాలా ఇష్టం. ఎందుకంటే వీటిని క్యారీ చేయడం చాలా ఈజీ అండ్ వీటిలో షేకింగ్ అస్సలు రాదు. మనం పరిగెత్తినా కానీ షేకింగ్ అనేది రాదనమాట వీడియోలో. అందుకు నాకు ఇవి చాలా ఇష్టం. సో ఇదే మన DJI ఓస్మో యాక్షన్ 5. ఇది పాకెట్ కెమెరా కాదు, ఇది యాక్షన్ కెమెరా, ఇది పాకెట్ కెమెరా. సో ప్రజెంట్ DJIలో 2 రకాలు ఉన్నాయి ఇలాంటివి. ఒకటి 4 అండ్ ఇది 5. 5లో కూడా ప్రో సపరేట్, 5 సపరేట్. ప్రోలో మనకి కొన్ని యాక్సెసరీస్ రావన్నమాట, లైక్ దీంట్లో ఉండే యాక్సెసరీస్ ఏం రావు. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఒక 10,000 ఉంటుంది 5కి 5 Proకి. 4తో కంపేర్ చేసుకుంటే ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుంది. నేను తీసుకుంది యాక్షన్ 5 Pro. నాకు ఇది ఎంత ప్రైస్ పడిందో మీకు లాస్ట్ చెప్తాను మొత్తం అన్బాక్సింగ్ అంతా అయినాక. సో ఇది కెమెరా, దీన్ని పక్కన పెడతాం కాసేపు. అండ్ ఇది వచ్చేసి ఆ కెమెరాకి సంబంధించిన ఒక డబ్బా, సేఫ్టీ పౌచ్ లాగా అనుకోండి. ఓకే, ఇది కెమెరాని ఇలాగా దీని లోపల పెట్టేయచ్చు. అండ్ ఇది మౌంట్, మనం హెల్మెట్కి వాటిని పెట్టుకుంటాం కదా, మొత్తం తీసి అన్ని నీట్గా చూపిస్తాం మీకు. హెల్మెట్కి అతికిచ్చేస్తే ఒక మౌంట్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా పక్కన పెడతా. ఇవి 2 స్క్రూలు ఇచ్చారు కెమెరా హెల్మెట్కి పెట్టేసి టైట్ చేసుకోవడానికి. ఈ 2 స్క్రూలు ఇవి కెమెరా బాక్స్. అంటే మీరు ప్రోగా తీసుకోకపోతే మీకు ఇవి వరకే వస్తాయి. నార్మల్ కెమెరా తీసుకుంటే కెమెరా ఒకటి, డబ్బా, ఈ మౌంటు, ఇవి అంతే. నార్మల్ స్టాండర్డ్ తీసుకుంటే, ప్రోలో ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఇది వచ్చింది యాక్సెసరీస్. దీంట్లో ఏమున్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. నేను ఎందుకు ప్రో తీసుకున్నానంటే, మళ్ళీ ఎందుకు ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది అని చెప్పి తీసేసుకున్నా. దీంట్లో ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఓకే, గైడ్, స్టార్ట్ గైడు, ఇదేదో వారంటీ, ఒక DJI స్టోర్కి సంబంధించిన ఒక పేపరు. అండ్ మెయిన్ ఇది DJI స్టిక్కర్లు ఇచ్చినారు. మెయిన్ అయితే ఇదేంటంటే దీంట్లో మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి బ్యాటరీ కేసు ప్లస్
ఛార్జర్ లాగా, అంటే దీని లోపల మనకి 3 బ్యాటరీలు ఉన్నాయి చూడండి, 1 2 3. ఈ బ్యాటరీని ఈ మూడింటిని మనం ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ మనం ఛార్జింగ్ పిన్ పెడితే 3 బ్యాటరీలకి ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్తో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు, బట్ నేను అన్నీ ఒకేసారి తీసుకున్నా. బ్యాటరీలు చూడండి, 3 బ్యాటరీస్. ఇప్పుడు పెట్టి ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇంకా బ్యాటరీ కాకుండా ఇది ఒకటి వచ్చింది. ఇది ఏంటంటే మనం డైరెక్ట్గా దీన్ని కెమెరాకి ఇక్కడ పెట్టేసాం అనుకోండి, కింద ఇలా ప్రెస్ చేసి ఈ సైడ్ ఆ సైడ్ ప్రెస్ చేసి, ప్రెస్ అవసరం లేదు పెట్టేటప్పుడు. ఓకే, సో ఇలా పెట్టేసి దీనికి ఇదొంది స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ ఇలా పెట్టి మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టిక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ స్టిక్ చాలా ఇంపార్టెంట్ గైస్, ఎక్కువ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ స్టిక్ ఇది. అండ్ దీని క్వాలిటీ కూడా ఎంతైనా అదే కెమెరాతో పాటు వచ్చింది కాబట్టి చాలా బాగుంది క్వాలిటీ. సో ఇది చూడండి ఎంత పొడుగు ఉందో, ఓర్నైనా స్టిక్ చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు ఈ స్టిక్కి ఇక్కడ మనం కెమెరా పెట్టేస్తాం. ఇది ఇక్కడ కెమెరా పెట్టి ఈ స్క్రూ ఇచ్చారు కదా, ఈ స్క్రూని ఇలా పెట్టేస్తే మన వ్లాగింగ్ కెమెరా అయితే రెడీ. అది ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఒకసారి బ్యాటరీ వేసి రికార్డ్ చేసి కూడా చూపిస్తా క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఫస్ట్ అంటే మీకు జస్ట్ ఏమేమి ఇచ్చారు, ఎలా యూస్ చేయాలో చెప్తున్నా. నాకైతే ఈ స్టిక్ చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్గా ఉంది, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు కెమెరాలో ఒకసారి బ్యాటరీ వేసి ఆన్ చేద్దాం, అంటే బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవి కూడా చూద్దాం ఏం చేయాలో. సో ఇప్పుడు కెమెరాలో బ్యాటరీ వేసి ఒకసారి చెక్ చేద్దాం క్వాలిటీ ఎలా ఉందని. ఈ స్టిక్కర్ తెస్తుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది, అది మొబైల్కి అయినా కానీ కెమెరాకి అయినా కానీ. చిన్నదిగా చూడండి ఎలా ఉందో అసలు. బ్యాటరీ వేద్దాం. ఆల్రెడీ ఎల్లో కలర్ మార్క్ ఉందంటే ఛార్జింగ్ కొద్దిగా ఉన్నట్టే ఉంది. 10 నిమిషాలు పట్టింది ఈ బ్యాటరీ డోరు ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోవడానికి. చాలా సింపుల్, దీన్ని ప్రెస్ చేసి ఇలా అంటే వచ్చేస్తుంది. అంటే కొత్త కదా, ఇప్పుడే తెలుసుకుందాం అన్నీ 1 by 1. సో ఇంకైతే బ్యాటరీ పెట్టేస్తున్నా. ఇది చూడండి 1950 mAh, అంటే ఒక వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కంటిన్యూస్గా మనం 4.5 hours రికార్డ్ చేయొచ్చు. అంటే మధ్య మధ్యలో కొంచెం ఆపుకుంటూ ఉండాలి, లేదంటే హీట్ ఎక్కిపోతుంది. సో 4.5 hours మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇది ఇంకా ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది ఆన్ చేస్తే మనం సెట్టింగ్స్ అవి పెట్టుకోవచ్చు. ఈ పైన బటన్ మీకు ఆల్రెడీ గోప్రో యూస్ చేస్తుంటే కొద్దిగా ఐడియా ఉంటుంది. ఈ పైన బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ సెట్టింగ్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒకసారి నొక్కుదాం. DJI. సో ఇంక నుంచి మన దగ్గర అన్ని DJI ప్రొడక్ట్సే. గోప్రోకి బాయ్ బాయ్ చెప్పేసాం. ఇంగ్లీష్. సో ఇక్కడ షూటింగ్ మోడ్స్ అయితే వీడియో ఓకే, వీడియో, కెమెరా, వీడియో. ఓకే, నైట్ మోడ్ ఉంది సపరేట్గా దీంట్లో. సబ్జెక్ట్ ట్రాకింగ్ కూడా ఉందా, నైస్. అండ్ దెన్ స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్. నా దగ్గర ఉన్న గోప్రోలో అయితే టైం ల్యాప్స్, ఫోటో అండ్ వీడియోనే ఉంటుంది, ఇవేం లేవు. సబ్జెక్ట్ ట్రాకింగు, సూపర్ నైట్ మోడు, ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ ట్రాకింగ్, సూపర్ నైట్ మోడ్ అయితే లేవు. ఎక్స్ట్రాగా 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ క్లారిటీ మీకు ఫోన్లో కాదు దీంట్లోనే డైరెక్ట్గా రికార్డ్ చేసి చెప్తాను ఎలా ఉందో క్లారిటీ కూడా. ఇప్పుడు దీనికి ఇది కూడా ఫిక్స్ చేద్దాం, ఈ ప్రొటెక్టరు. అలాగే ఫస్ట్ మెమరీ కార్డ్ వేస్తా. ప్రజెంట్ నా దగ్గర దీనికంటూ సపరేట్ మెమరీ కార్డ్ అంటూ ఏం లేదు, తీసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది కదా, ఇంకో DJI పాకెట్ కెమెరా, దీనిదే తీసి దీనికి వేస్తా. మళ్ళీ సాయంత్రం అలా బయటికి వెళ్తే కొత్త తెచ్చుకుంటా. మెమరీ కార్డ్ వేసేది కూడా మీకు బ్యాటరీ పక్కనే ఇంకొక చిన్న హోల్ ఉంటుంది, సింపుల్ అలా ప్రెస్ చేసి దీన్ని లాగితే వెనక్కి వచ్చేస్తుంది. సో మెమరీ కార్డ్ రెడీ అయింది. ఇంకొకసారి రికార్డ్ చేద్దాం ఎలా రికార్డ్ అవుతుందో.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యాక్షన్ 5 ప్రోలో రికార్డ్ చేసేది. క్లారిటీ ఎలా ఉంది, పర్లేదా అంటే నాకు దీంట్లో కనిపించట్లేదు, మళ్ళీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటా. సో మీకు మొబైల్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందులో ఇది యాక్షన్ కెమెరా కాబట్టి కొద్దిగా చూడండి, షేకింగ్స్ అంత షేకింగ్ అయితే ఉండదు. మొబైల్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటరు. అండ్ ఎవరైతే మోటో వ్లాగ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా నుంచి మన బ్లాగ్స్ ఎక్కువ దీంట్లోనే రికార్డ్ చేస్తాను, ఎందుకంటే దీన్ని క్యారీ చేయడం చాలా అంటే చాలా సింపుల్. ఇలాగా సింగిల్ హ్యాండ్తో వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పౌచ్ కూడా దీనికి వేద్దాం. దీన్ని ఇలా లాగి కెమెరాని ప్రెస్ చేయడమే. ఈ DJI యాక్షన్ 5 ప్రో కెమెరా కొనడానికి నా దగ్గర ఉన్న 2 GoPro కెమెరాలని అమ్మేశా. ఎందుకంటే GoProలో కొద్దిగా తలనొప్పి ఏంటంటే వాయిస్ రికార్డ్ చేయాలంటే ప్రతిసారి దానికి అడాప్టర్ కనెక్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే అడాప్టర్లో ఇష్యూ వస్తే నాకు వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. నాకు చాలా తలనొప్పి అయిపోతుంది. అంటే ప్రతిసారి ఇంకోటి తీసుకొచ్చి దీనికి అంటే GoPro కెమెరా కనెక్ట్ చేసి మళ్ళీ మైక్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ DJIలో ఆ ప్రాబ్లం లేదు. వీళ్ళ దగ్గర DJI మైక్ ఉంటుంది, మీకు చూపిస్తాను. మైక్ ఇది DJI కెమెరా, ఇది DJI మైక్. ఈ రెండింటిని మనం వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా రికార్డింగ్ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి మనం మాట్లాడేసుకోవచ్చు. ఎటువంటి వైర్ అవసరం లేదు, ఎటువంటి అడాప్టర్ అవసరం లేదు. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే మోటో వ్లాగ్స్ చేస్తుంటారో వాళ్ళకి తెలుసు GoProతో ఆ ఇష్యూ ఎంత ప్రాబ్లమో. అందులో ప్రైస్ కూడా GoPro కెమెరా కంటే చెప్పాలంటే తక్కువే, ఎక్కువైతే ఏం కాదు. రెండు సిమిలర్గానే ఉంటాయి. మీలో ఎవరైనా కొత్తగా యాక్షన్ కెమెరా తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని DJI కెమెరా కొనుక్కోండి. సో తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు నేను చెప్పాను DJI అని. ప్రజెంట్ మన దగ్గర అన్ని DJI ప్రొడక్ట్సే. DJI పాకెట్, ఓస్మో పాకెట్ 3, DJI యాక్షన్ 5 ప్రో అండ్ DJI మైక్స్. ఇంకొకటి మిస్ అయింది, DJI డ్రోన్. అదొక్కటి వస్తుంది. అది కూడా ఎక్కడ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్లు చేస్తే కొద్దిగా కొనుక్కోవచ్చు నిదానంగా. కొంచెం ప్లీజ్ లైక్ అయితే చేయండి. అసలు మెయిన్ విషయమే మర్చిపోయా, దీని ప్రైజు. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నా. నేను కొన్నప్పుడు నాకు అరౌండ్ 45,000 ఉంది ప్రైజు. బట్ నా దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ అవి వాడడం వల్ల నాకు 39,000కే వచ్చింది. అంటే ఈఎంఐలో తీసుకున్న, నో కాస్ట్ ఈఎంఐ ఆఫరు ప్లస్ ఈఎంఐ డిస్కౌంట్ మళ్ళీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అన్నీ యూజ్ చేస్తే ఒక 5,000 తగ్గింది. 39,000 పడింది నాకు చేతికి వచ్చేసరికి నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందంటే దీని ప్రైస్, అంటే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి దీని ప్రైస్ 47,000 ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండింటిలో చెక్ చేసే ఇప్పుడు 47 అయితే ఉంది. సో ఏదైనా ఉంటాయి కదా బిగ్ బిలియన్ డేస్, ఆ టైంలో తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. దీని లింక్ ఇక్కడ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి రివ్యూస్ అన్ని చూసి నచ్చితే తీసుకోండి. సో గైస్, అది వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ మొత్తం ఎక్కువ దీంట్లోనే రికార్డ్ చేస్తా, DJI యాక్షన్ 5 ప్రోలో. అవన్నీ కానీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.